ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. బండి భగీరథ 9 రోజుల తర్వాత బండి భగీరథను పోలీసులు పట్టుకోవడం కూడా జరిగింది. ఈ బండి భగీరథ గారి గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఇతను బండి సంజయ్ గారి కుమారుడు. బండి సంజయ్ గారు ఒక ఉన్నతమైన పదవిలో ఉంటున్నాడు. కేంద్రంలో మంత్రి పదవిగా ఉండి తన కొడుకు ఇలా చేశాడంటేనే అతనికి చిన్నతనంగా ఉంది. బండి సంజయ్ గారు కష్టపడి రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తి. ఒక బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు బండి సంజయ్ గారు. అట్లాంటి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ చేసిన ఈ వ్యవహారంలో ఈ బుద్ధు బండి సంజయ్ గారికి కూడా కొంచెం మచ్చ వచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఏది ఏమైనా సరే, ఒక సామాన్యుడు అదే ఒక సామాన్యుడు ఇలా చేసి ఉండింటే 1-2 గంటల్లో పోలీసులు అరెస్ట్ చేసి లోపలేసిండేవాళ్ళు. కానీ ఒక రాజకీయం పలుకుబడి ఉన్న వ్యక్తి పట్టుకోవడానికి పోలీసు వ్యవస్థ తిరిగి 9 రోజులు పట్టింది. మరి పోలీసు వ్యవస్థ ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం అనే విధంగా కూడా ప్రజల్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇవి చూసుకుంటా పోతే ఈ బండి భగీరథ చేసిన వ్యవహారం మనకు తెలిసే ఉంటుంది. 17 సంవత్సరాల 3 నెలల మైనర్ అమ్మాయిని ఇబ్బందికరంగా చేసి, అత్యాచారం చేసి, మందు దాపి అత్యాచారం చేసినట్లు అతని మీద అభియోగాలు ఉన్నాయి. ఈ అభియోగాలు నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే, ఆ తల్లి, ఆ మైనర్ బాలిక తల్లి, మనం ఆయన స్టేట్మెంట్ కూడా చూసాము. నా బిడ్డను చాలా ఇబ్బంది పెట్టారు, బండి భగీరథ చాలా ఇబ్బంది పెట్టాడు, మా అమ్మాయిని చాలా ఇబ్బందికరంగా వ్యవహరించాడు మా అమ్మాయితో అనేది కూడా ఆ తల్లి చెప్తుంది. అట్లాగే బండి సంజయ్ గారి దగ్గరికి మేము న్యాయంగా పోయినాము, బండి సంజయ్ గారు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు అనేది కూడా ఆ తల్లి చెప్తుంది. సరే, ఏమి జరిగినా 9 రోజుల తర్వాత బండి భగీరథను పోలీసులు పట్టుకోవడం కూడా జరిగింది. ఏమని చూసుకుంటా పోతే, డీసీపీ ఆధ్వర్యంలో 2.5 గంటల పాటు విచారణ పట్టుకున్నారు. ఎందుకంటే ఈ పోక్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను సైబరాబాద్ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. నర్సింగ్ పరిధిలోని టీఎస్పీఏ వద్ద రాత్రి 8:15 భగీరథను అరెస్టు చేసినట్లు విచారణ నిమిత్తం ఎస్ఓటీ పోలీసుల బృందం అతన్ని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం రమేష్ తెలిపారు. శనివారం రాత్రి 9:05 బండి భగీరథ ముఖానికి మాస్కు, తెల్లని ఓడి ధరించి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. మఫ్టీలో ఉన్న పోలీసుల సమక్షంలో 4 వాహనాల్లో 5 న్యాయవాదులతో కలిసి పోలీసుల ఎదుట హాజరయ్యాడు. భగీరథ వచ్చిన 5 నిమిషాలకు విచారణ అధికారి కూకటపల్లి డీసీపీ రితిరాజ్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. 2.5 గంటల పాటు భగీరథను విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి అర్ధరాత్రి మేడ్చల్ జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను పోలీసులు రిపోర్టును పరిశీలించిన మేజిస్ట్రేట్ భగీరథకు 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు అతన్ని చెర్లోపల్లి జైలుకు తరలించారు. దీంతో శనివారం ఉదయం నుండి బండి భగీరథ అరెస్టుపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. తొలుత తానే స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోతానన్న సంకేతాలు భగీరథ నుంచి పోలీసు వర్గాలకు అందినట్లు తెలిసింది. ఇంతకు తగినట్లుగానే ఉదయం పేట్ బషీరాబాద్, ఎందుకంటే ఇతను చూసుకుంటే భగీరథ 9 రోజులు పట్టింది. చాలా 3-4 పిఎస్ పోలీస్ స్టేషన్ వాళ్ళు డీసీపీ ఆధ్వర్యంలో 2.5 గంటల పాటు విచారణ, వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు, 14 రోజులు రిమాండు, చెర్లోపల్లి జైలుకు తరలించారు. ఉదయం నుంచే ఆపరేషన్ భగీరథ పేరిట వేట లూకౌట్ నోటీసులు జారీ, విమానాశ్రయాల్లో అప్రమత్తం, భగీరథ బంధువులు స్నేహితుల ఇళ్లలో సోదాలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో గాలింపు, సంజయ్ బంధువులు భగీరథ స్నేహితులను స్టేషన్కు పిలిపించి విచారించిన పోలీసులు, మేజిస్ట్రేట్ సమక్షంలో బాధితురాలి వాంగ్మూలం, డేటా, కాల్ రికార్డుల ఆధారంగా దర్యాప్తు. చూడండి, ఒక కేంద్ర మంత్రి కొడుకుగా ఉండి ఇతన్ని పట్టుకోవడానికి 9 రోజులు పట్టింది.
అంత పెద్ద పదవిలో ఉన్న బండి సంజయ్ గారంటే అందరికీ గౌరవం. కానీ తన కొడుకు చేసిన ఈ తప్పుడు పనికి బండి సంజయ్ గారైనా సరే నీతిగా వచ్చి పోలీసులకు అప్పచెప్పాల్సింది. ఇంత పెద్ద పోస్ట్ లాంటి కేసు పడితే సన్నాబన్నోళ్ళకి అయితే పోస్ట్ కేసు పెడితే గంటన్నరలో అరెస్ట్ చేసి జైలుకు పంపించేస్తున్నారు. కానీ కేంద్ర మంత్రి కొడుకుగా ఉండి ఒక బండి సంజయ్ గారికి కొడుకును పట్టుకోవడానికి 9 రోజులు పట్టింది. సరే ఎట్లయినా పట్టుకున్నారు, అది అరెస్ట్ చేశారు, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు, 14 రోజులు రిమాండ్ ఇది ఇచ్చారు. అయితే బండి సంజయ్ గారు ఏమంటున్నారంటే, న్యాయ వ్యవస్థపై గౌరవంతోనే నా కుమారుని పోలీసులకు అప్పగించా, బెయిల్ వస్తుందని లాయర్లు చెప్తున్నా జాప్యం సరికాదనే విచారణకు పంపాము. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ప్రకటనిస్తున్నారు. ఏమంటే న్యాయ వ్యవస్థతోనే నా కొడుకు నేను పంపించాను అని చెప్తున్నారు. ఏమిరంటే అది మళ్ళీ చూడాల. చట్టం న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో తన కుమారుడు బండి భగీరథను న్యాయవాదుల ద్వారా పోలీసుల విచారణకు అప్పగించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శనివారం ఓ ప్రకటన చేశారు. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఉండి ఆయన కొడుకును పట్టుకోవడానికి 9 రోజులు పట్టింది. ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏమి ఆలోచించండి. అంటే ఈ గంటలు 9 రోజులు పట్టుకున్నారు. తర్వాత పోలీస్ స్టేషన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రెట్టింపు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేపట్టారు. అయితే అనూహ్య రీతిలో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. బండి భగీరథ పోలీసు ఎదుట లొంగిపోయాడని శనివారం ఉదయం నుంచి ప్రచారం జరిగింది. దాంతో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొనింది. పోలీసులు ముందుగానే రోడ్లపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిఎస్ ఎదుట బారికేడ్లు ఏర్పాటు చేశారు. భగీరథ పోలీసుల ఎదుట లొంగిపోతే పంచనామా నిర్వహించడానికి గాను కుతుబ్లాపూర్ రెవెన్యూ కార్యాలయం రికార్డ్ అసిస్టెంట్ బాలప్రసాద్, ఈఆర్ఏ మధ్యాహ్నం నుంచే పోలీస్ స్టేషన్ వద్ద వేసి ఉన్నారు. వీరితో పాటు భగీరథను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకెళ్లే ముందు వైద్య పరీక్షలు నిర్వహించి దానికి గాను 2 ప్రభుత్వ వైద్యులు రాత్రి 8 గంటలకు పోలీస్ స్టేషన్ చేరుకోవడానికి అరగంట ముందే వచ్చినట్లు తెలిసింది. మరోవైపు సాయంత్రం 6:30 గంటల నుంచి పోలీస్ స్టేషన్ గేట్లు మూసేశారు. మీడియాను లోపలికి అనుమతించలేదు. మొత్తం మీద శనివారం ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు పోలీస్ స్టేషన్ వద్ద మీడియా ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో వేసి ఉండడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొనింది. రాత్రి 9:05 మేడ్చల్ రోడ్డు మార్గం గుండా భగీరథ పిఎస్కి చేరుకున్నారు. తర్వాత విచారించారు 2.5 గంటల పాటు. భగీరథ కోసం పోలీసులు తిరిగారు. అతను పట్టుకోవడానికి 9 రోజులు పట్టింది. మరి బండి భగీరథను పట్టుకోవడానికి 9 రోజులు పడితే బండి భగీరథ అరెస్టు. చట్టం మీ చట్టం కానే కాదు. పోక్స్ కేసులో 9 రోజులు ఉత్కంఠకు తెర్ర. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లోని వైద్య పరీక్షలు, జడ్జి ఎదుట హాజరు, 29 వరకు రిమాండు, వెంటనే చెల్లోపల్లి జైలుకు తరలింపు, ఉదయం నుంచి హైడ్రామా, లుక్అవుట్ నోటీసులు జారీ, పలు చోట్ల సోదాలు. చూడండి, అట్లా పట్టుకోవడానికి చాలా పోలీసులు కూడా అతన్ని పట్టుకున్నారు. నేనే అప్పగించిన, ఫిర్యాదు రాగానే పోలీస్ స్టేషన్లో భగీరథను అప్పగిద్దామనుకున్నా, ఆధారాలు చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ వస్తుందని లాయర్లు చెప్పిండ్రు, అందుకే జాప్యం జరిగిందని బండి సంజయ్ గారు అంటున్నారు. అంటే తప్పు చేసిన వాడిని బండి సంజయ్ గారు అప్పచెప్పేసి ఉంటే ఇంకా గౌరవంగా ఉండేది అనేది కూడా అందరికీ చెప్తుంది. అలాగే బండికి పదవీ గండం అనేది కూడా తెలుస్తుంది. బీజేపీలో కేంద్ర ప్రభుత్వంలో భారీ మార్పుల దిశగా కసరత్తు. ఈ నెలాఖరు లేదా జూన్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. కీలక సమయంలో పోక్స్ కేసులు ఇరుక్కున్న బండి భగీరథ వివరాలు హోంమంత్రి అమిత్ షాకు నివేదించిన గవర్నర్. పదవి నుంచి తొలగించక ముందే రిజైన్ చేయడంలో బండి సంజయ్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చూసావా, బండి సంజయ్ గారి యొక్క గొప్ప వ్యక్తి. అలాంటానికి తన కొడుకు చేసిన పనికి బండి సంజయ్ గారి మీద చెడ్డ పేరు వచ్చే విధంగా చేశారు. రాజకీయ నాయకులు, కొడుకులు ఎవరైనా సరే తండ్రికి తగినట్టుగా ఉండాలా. తండ్రికి ఎటువంటి చెడ్డ పేరు తేకూడదు. బండి భగీరథ చేసి మైనర్ బాలికను ఇబ్బంది పెట్టడం, మైనర్ బాలికతో అపసభ్యకరంగా ప్రవర్తించడం, మందు దాపిచ్చి రేప్ చేయడం, ఇవన్నీ తగునా అని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎట్లయినా సరే ఒక రాజకీయ నాయకుడు, పలుకుబడిన వ్యక్తిని పట్టుకోవడానికి 9 రోజులు పట్టిందన్న పోలీసులకు, కానీ సోషల్ మీడియాలో కూడా చాలామంది అదే పేదవాడు సామాన్యుడు అయితే ఇన్ని రోజులు ఆప్షన్స్ ఇస్తారా, అంటే పలుకుబడిన వ్యక్తికి 9 రోజులు పట్టిందా అనేది కూడా సోషల్ మీడియాలో ప్రజలు వైరల్ అవుతున్నాయి వీడియోలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.